విశాఖపట్నంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి రవాణా శాఖ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. నగర శివారు గంభీరంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏపీలోని అతిపెద్ద సైంటిఫిక్ డ్రైవింగ్ ట్రాక్ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై డ్రైవింగ్ టెస్ట్లో మానవ ప్రమేయానికి తావు లేకుండా పూర్తిగా సాంకేతికత ఆధారంగానే అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈ కొత్త ట్రాక్ను పూర్తిగా హైటెక్ సెన్సార్లు, సీసీ కెమెరాలతోటి నిర్మించారు. వీటన్నిటిని ఒక ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్వేర్కు అనుసంధానం చేశారు. టెస్టుకు హాజరైన వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు ట్రాక్పై ఉన్న సెన్సార్లకు తగలకుండా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనం రోడ్డు అంచును తాకినా, డివైడర్ను ఢీకొట్టినా లేదా మలుపుల వద్ద సరిగ్గా తిప్పకపోయినా సెన్సార్లు వెంటనే పసిగట్టి ఆ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటిస్తాయి. ఈ ట్రాక్లో నిజమైన రోడ్లపై ఎదురయ్యే పరిస్థితులను సృష్టించారు. సాధారణ రోడ్లతో పాటు జారుడు స్వభావం ఉన్న రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, కుడి ఎడమ మలుపులు ఉంటాయి. ముఖ్యంగా 80H ఆకారంలో ఉండే మలుపుల్లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ కఠిన పరీక్షలో అన్ని విభాగాల్లో అర్హత సాధించిన వారికి మాత్రమే అధికారులు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. ఇక ఈ విధానం కేవలం ద్విచక్ర వాహనాలకే పరిమితం కాకుండా కార్లతో పాటు భారీ వాహనాలకు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఆధారిత పరీక్షల వల్ల నైపుణ్యం ఉన్న డ్రైవర్లకు మాత్రమే లైసెన్సులు జారీ అవుతాయని, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.